ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. సో, స్మాక్‌డౌన్ కొంచెం బానే ఉండే. స్టార్టింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ సూపర్ స్టార్స్ వచ్చినారు. ప్రోమో కట్ జేసినారు. వీళ్ళ మధ్య సెగ్మెంట్ చాలా అనిపించింది. అండ్ మ్యాచ్ గూడా సెట్ అయిపోయింది. సో, చాలా బా అనిపించింది. ఆ ఒక్క సెగ్మెంట్ ఆల్‌మోస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చింది. సో, ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ జేసినారు సౌదీ అరేబియా ఫ్యాన్స్. అండ్ స్టేడియం మాత్రం మామూలుగా లేదు. ప్రొడక్షన్ అయితే వేరే లెవెల్ అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ అనిపించింది ఈ స్మాక్‌డౌన్‌కి. అండ్ రాయల్ రంబుల్ గూడా ఈ విధంగానే ఉంటది. సో, స్మాక్‌డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడిద్దాం. సో, స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే మన కోడీ వచ్చినారు. సో, కోడీ రాగానే ఫ్యాన్స్ సపోర్ట్ జేసినారు. బూ ఏం జేయలేదు. ఫ్యాన్స్ సపోర్ట్ జేసినారు. అండ్ కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చి ఇక దేని గురించి మాట్లాడుకుందామని అంటాడు. ఆయన ఫస్ట్‌గా వాళ్ళ మ్యాచ్ గురించి మాట్లాడతాడు. జేకబ్ గురించి మాట్లాడతాడు. దాని తర్వాత డ్రూ గురించి మాట్లాడతాడు. సో, డ్రూ ఇక్కడే ఉన్నాడు అని అనుకుంటున్నాను. అండ్ ఒకటి చెప్పాలి. ఇప్పుడు డ్రూ అంటే కొంచెం బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాయల్ రంబుల్ గదా! సో, ఈ రాయల్ రంబుల్ సీజన్ అప్పుడు కొంచెం బాధ్యతగా అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ చెప్తాడు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ చెప్తాడు. నేను 2 సార్లు రాయల్ రంబుల్‌ని గెలిచినాను. ఇప్పుడు మళ్ళొకసారి రాయల్ రంబుల్‌ని గెలుస్తాను అని చెప్పేటప్పుడు ఇగ ఫ్యాన్స్ అందరూ వద్దు అని బూ చేసి పడేసినారు కోడీ రోడ్స్‌కి. కోడీ రోడ్స్ మళ్ళీ రాయల్ రంబుల్‌ని గెలిచి నేను చాంపియన్‌షిప్ కోసం ఎళ్తా అని అన్నప్పుడు ఫ్యాన్స్ అందరూ అక్కడ వద్దు అని బూ జేసిర్రు. సో, కోడీ రోడ్స్ రాయల్ రంబుల్‌ని గెలవడం అక్కడున్న ఫ్యాన్స్‌కి నచ్చలేదు. అండ్ దాని తర్వాత ఇప్పుడు సీఎం పంక్ గూడా చాంపియన్ గదా! సో, సీఎం పంక్ గూడా రెడీగా ఉండాలన్నట్టుగా అంటాడు. అండ్ సామీ జేన్ గురించి గూడా మాట్లాడతాడు. అండ్ ఇగ దాని తర్వాత మన వైపర్ రేండీ ఆర్టన్ వస్తాడనమాట. సో, రేండీ ఆర్టన్‌కైతే మామూలుగా సపోర్ట్ జేయలేదు ఫ్యాన్స్. స్టేడియం దద్దరిల్లిపోయింది. అండ్ ఇగ రేండీ ఆర్టన్ రింగ్‌లోకొచ్చి మిమ్మల్ని అందరిని నేను ప్రేమిస్తున్నాను అని ఫ్యాన్స్‌కి చెప్తాడు. సో, మీరంటే నాకిష్టమని ఫ్యాన్స్‌కి చెప్తాడు. అండ్ దాని తర్వాత కోడీ గురించి మాట్లాడతాడు. చూడు కోడీ నిన్ను చూస్తే నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. నువ్వెప్పుడైతే ఫినిష్ ద స్టోరీని ఫినిష్ చేసినావో, నువ్వనుకున్నది సాధించినావో మీ నాన్న కోసం. సో, అప్పుడు నాకు చాలా గర్వంగా ఉండే. అండ్ నువ్విప్పుడు చాంపియన్‌షిప్‌ని ఓడిపోయినావు. నా ఫీలింగ్ ఎలా ఉందో అండ్ నీ ఫీలింగ్ ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. అండ్ మనం ఫ్రెండ్స్‌గా, మెంటర్‌గా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లాగా ఉండే. బట్ ఇప్పుడేందంటే ఈ రాయల్ రంబుల్ టైమ్‌లో మనం ఫ్రెండ్స్‌గా ఉండలేము. అంటే నేను వెనకాడను. ఇప్పుడు నేను 15థ్ టైమ్ చేరడానికి దేనికోసమైనా వెనకాడను. ఈ రాయల్ రంబుల్‌లో నిన్ను టాప్ రోప్ నుండి పడేస్తాను. నిన్ను ఎలిమినేట్ చేస్తాను. దేనికి వెనకాడను. ఈ రాయల్ రంబుల్‌లో గనుక మనం అస్సలు ఫ్రెండ్స్‌గా ఉండలేము అని ఒక టైప్‌లో చిన్నగా వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు. అండ్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేసినారు మన రేండీ ఆర్టన్‌కి గూడా. అండ్ దాని తర్వాత ఇగ మన జెవుసో ఎంట్రీ అవుతదనమాట. సో, క్వికెస్ట్ జెవుసో ఎంట్రీ అని చెప్పాలిది. ఉరికొస్తాడు. ఆయన రింగ్‌లోకొచ్చి సెలబ్రేట్ చేస్తాడు. మళ్ళొకసారి థీమ్ సాంగ్‌ని ప్లే చేపిస్తారు. సెలబ్రేట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత జెవుసో ఏమంటాడంటే, సో, నేను ఆల్రెడీ రాయల్ రంబుల్‌ని విన్ అయినాను. అండ్ నాకు తెలుసు రాయల్ రంబుల్‌ని ఎలా విన్ అవ్వడమో నాకు తెలుసు. నేను మళ్ళొకసారి రాయల్ రంబుల్‌ని విన్ అవుతాను. వరల్డ్ చాంపియన్‌షిప్‌ని గెలుస్తాను అన్నట్టుగా ఈ టైప్‌లో జెవుసో గూడా చెప్తాడు. అండ్ ఈ మాట చెప్పేటప్పుడు ఫ్యాన్స్ మళ్ళీ జెవుసోకి వద్దు నువ్వు రాయల్ రంబుల్‌ని గెలవద్దు అని బూ జేసేసినారు. కోడీ రోడ్స్‌కి అండ్ జే ఊసోకి ఇద్దరికీ ఫ్యాన్స్ బూ జేసినారు. మీరు రాయల్ రంబుల్‌ని గెలవద్దు అని. అండ్ ఇగ దాని తర్వాత వెంటనే మన సామీ జేన్ ఎంట్రీ అవుతది. సామీ జేన్‌కి ఇంకా ఫుల్ సపోర్ట్ జేసినారు ఫ్యాన్స్ అయితే. వేరే లెవెల్‌లో చీరొచ్చింది మన సామీ జేన్‌కి. సో, ఫస్ట్‌గా సామీ జేన్ ఇగ రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లోకొచ్చి కొంచెం అరబిక్‌లో మాట్లాడతాడు. అండ్ దాని తర్వాత ఇక అక్కడ రింగ్‌లో ముగ్గురుంటారు గదా! కోడీ, రెండీ మన జెవుస్. సో, వాళ్ళ గురించి మాట్లాడతాడనమాట. సో, మీరు మీ ప్లాన్‌లో ఉన్నారు రాయల్ రంబుల్ కోసం. సో, అంటే మీరిప్పుడు రాయల్ రంబుల్ గెలిచిన తర్వాత, ఒకవేళ మీరు రాయల్ రంబుల్ గెలిచిన తర్వాత, మీరు నా కోసం వెయిట్ జేయాలి. ఎందుకంటే, ఈ రాయల్ రంబుల్‌లో నేను డ్రూ మ్యాకింటర్‌తో ఫైట్ చేస్తున్నాను. అండ్ అక్కడ నేను గెలుస్తాను. అండ్ గెలిచిన తర్వాత మీరు నా కోసం ఎదురు జూడాల్సి ఉంటదని ఈ టైప్‌లో సామీ జేన్ చెప్తాడు. అండ్ ఇప్పుడు మీరు మీ ప్లాన్స్‌లో ఉన్నారు గదా! నాకు కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అదేందంటే నేనెప్పుడు డ్రూ మ్యాకింటైర్‌ని ఓడించలేదు. సో, నన్ను డ్రూ మ్యాకింటైర్ 11 సార్లు ఓడించిండు. నేను డ్రూ మ్యాకింటైర్‌ని ఎప్పుడు ఓడించలేదు. అండ్ సెకండ్‌ది నేనెప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. అండ్ మూడోది ఈ సౌదీ అరేబియాలో ఇక్కడ నేను అస్సలకే ఓడిపోలేదు అని
3 పాయింట్లు చెప్తాడు మన సామీ జేన్ వాళ్ళందరికీ. సో, మీరు నా కోసం ఎదురు చూడాల్సి ఉంటదని ఈ టైప్‌లో కోడీకి, రెండీకి అండ్ జెవుసకి చెప్తాడు. అండ్ దాని తర్వాత వెంటనే మన విజన్ టీమ్ వస్తారనమాట. పాల్ హెమ్మన్, బ్రాన్ ఆళ్ళందరూ వచ్చేస్తారు. సో, ఇగ పాల్ హెమన్ మాట్లాడతాడు. సో, జెవుసో ఇది బ్లడ్ లైన్ టైమ్ కాదు. బ్లడ్ లైన్ రోజు కాదు. నువ్వు రాయల్ రంబల్‌ని గెలవవు. అండ్ కోడీ రోడ్స్ గూడా రాయల్ రంబల్‌ని గెలవడు. అండ్ రేండీ యార్టన్, రేండీ నువ్వు గూడా రాయల్ రంబల్‌ని గెలవవు. సామీ జేన్ అసలు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వవు. సో, ఈ రాయల్ రంబల్ బ్రాన్ బ్రేకర్‌ది. సో, బ్రాన్ బ్రేకర్ రాయల్ రంబల్‌ని గెలుస్తాడు. వ్రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడు అన్నట్టుగా ఈ టైప్‌లో మన పాల్ హేమన్ చెప్తాడనమాట. అండ్ ఇంకా కొంచెం ఓవర్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ఫ్యాన్స్‌కి తిడతాడు. ఇక అప్పుడు రేండీ ఆర్టన్ ఏం చేస్తాడంటే, ఇక మాటలు చాలు, మాట్లాడింది చాలు. సో, దమ్ముంటే రింగ్‌లోకి రండి. రింగ్‌లోకొచ్చి చూసుకుందాం అన్నట్టుగా రేండీ ఆర్టన్ ఛాలెంజ్ చేస్తాడు. సో, ఇక అంతలోనే నికోలిస్ వస్తాడు. సో, నికోలిస్ వచ్చి మ్యాచ్ అఫీషియల్ చేసేస్తాడు. విజన్ టీమ్ వర్సెస్ కోడీ, రేండీ అండ్ జెవుసో, సామీ జేన్ మధ్యలో ఈ 8 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ స్మాక్ డౌన్‌లో సో, అఫీషియల్ చేసేస్తాడు మన నికోలిస్. అండ్ దాని తర్వాత కార్మెలో హేస్ వర్సెస్ రే ఫినిక్స్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన కార్మెలో హేసే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ డ్రూ మ్యాకింటైర్‌కి ఇంటర్వ్యూ జరుగుతది. అంటే సామీ జేన్ గురించి మాట్లాడతాడు. "సామీ నువ్వేం చేస్తున్నావు? నీ లైఫ్‌లోనే ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ ఉంది. నువ్వెప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదన్నావు. రేపు మ్యాచ్ పెట్టుకొని నువ్వు ఈ రోజేంది డబుల్ డ్యూటీ చేస్తున్నావు" అన్నట్టుగా, పిచ్చి పట్టిందా అన్నట్టుగా ఈ టైప్‌లో డ్రూ మ్యాకింటైర్ సామీ జేన్ గురించి మాట్లాడతాడు. అండ్ దాని తర్వాత షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్ ఇద్దరు రింగ్‌లోకొస్తారనమాట. సో, ఈళ్ళ మధ్య ఒక చిన్న ఫన్నీ కన్వర్జేషన్ జరుగుతది. షార్లెట్ ఫ్లేర్ ఏమంటదంటే, "నేను రాయల్ రంబల్‌ని గెలుస్తాను" అంటది. అండ్ ఇటు అలెక్సా బ్లిస్ ఏమో నేను గూడా రాయల్ రంబల్‌ని గెలుస్తాను అంటది. సో, కొంచెం ప్రాబ్లమాటిక్‌గా చూపిస్తారు. అంటే నేను గెలిచి నీకు డెడికేట్ చేస్తాను అని షార్లెట్ ఫ్లేర్ చెప్తది. అండ్ ఇప్పుడు నేను విన్ అవ్వద్దా అని ఈ టైప్‌లో అలెక్సా బ్లిస్ అనుకుంటూ ఉంటదనమాట. అండ్ అంతలోనే ఇగ లివ్ మొర్గన్ వాళ్ళందరూ వచ్చేస్తారు. జడ్జ్‌మెంట్ డే టీమ్ మెంబర్స్ వస్తారనమాట. రక్వెల్ అండ్ రోగ్జన్ పెరెజ్. సో, ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారు చూడండి. సో, మీరు గెలవరు రాయల్ రంబల్‌ని. మేము గెలుస్తాం అన్నట్టుగా ఈ టైప్‌లో లివ్ మొర్గన్ చెప్తదనమాట. సో, ఇగ మాటలు జాలు. సో, దమ్ముంటే రింగ్‌లోకి రమ్మన్నట్టుగా షార్లెట్ ఫ్లేర్ ఛాలెంజ్ చేస్తది. అండ్ వాళ్ళు మాట్లాడుకొని వచ్చినట్టుగా వస్తారు. మళ్ళీ బ్యాక్ స్టేజ్ ఎళ్తారనమాట. సో, ఇగ అంతలోనే కరెక్ట్ టైమ్‌లో నికోలిస్ వస్తాడు. నికోలిస్ వచ్చి మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తారు. మీ జడ్జిమెంట్ డే టీమ్‌లో ఎవరైనా ఇద్దరు షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్‌తో ఫైట్ చేయాలన్నట్టుగా కన్ఫర్మ్ చేసేస్తాడు. సో, ఇంకేముంది షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్ వర్సెస్ లివ్ మొర్గన్ అండ్ రోగ్జన్ పెరెజ్ మధ్య మ్యాచ్ జరుగుతది. టాగ్ టీమ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్‌లో రక్వెల్ రోడ్రిగెజ్ ఇంటరప్ట్ చేస్తది. డిస్ట్రాక్ట్ చేస్తది. అండ్ అప్పుడు రక్వెల్ పైన అటాక్ చేయడానికి స్టెఫనీ వాకర్ వస్తది. మొన్న సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో వచ్చింది. ఈరోజు వచ్చింది రక్వెల్ పైన అటాక్ చేయడానికి. రక్వెల్ పైన అటాక్ చేస్తది. సో, దాని అడ్వాంటేజ్ తీసుకుంటది ఇగ షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతారు. అండ్ దాని తర్వాత జేడ్ కార్గిల్ అండ్ జోర్డెన్ గ్రేస్ మధ్య ఒక చిన్న బ్రాల్ చూపిస్తారు. జోర్డెన్ గ్రేస్‌కి ఇంటర్వ్యూ జరుగుతది. అండ్ అప్పుడే జేడ్ కార్గిల్ వచ్చి అటాక్ చేస్తది. పెద్దగా ఏం జరగదు. సో, రెఫరీస్ వచ్చి దూరం చేసేస్తారు ఇద్దరిని. అండ్ నెక్స్ట్ యాక్సియం వర్సెస్ మన జానీ గార్గానో మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ కంటే ముందు జానీ గార్గానో అండ్ క్యాండిస్ లెరీ రింగ్ దగ్గరకొచ్చేటప్పుడు బ్యాక్ స్టేజ్‌లో నికాలిస్ కనిపిస్తారు. "క్యాండిస్ లెరీ నువ్వు ఈ మ్యాచ్‌లో రింగ్ సైడ్ ఉండొద్దని" చెప్తాడు. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్‌లో అంటే యాక్సియం గెలిస్తే తన మాస్క్ తనకిచ్చేసేయాలన్నట్టుగా నికాలస్ ఒక కండిషన్ బెడతాడు. అండ్ ఈ మ్యాచ్‌లో మన యాక్సియమే విన్ అవుతాడు. సో, మాస్క్ తీసేస్తాడు మన జానీ గార్గానో. తలకున్న మాస్క్‌ని తీసేస్తాడు. బట్ ఇంకొక మాస్క్‌ని పెట్టుకుంటాడు. అండ్ అది చూడడు, పట్టించుకోడు జానీ గార్గానో. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో యాక్సియం విన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ ఏజే స్టైల్స్ రింగ్‌లోకొస్తాడు. సో, ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేసినారు ఏజే స్టైల్స్‌కి గూడా. సో, ఏజే స్టైల్స్ రింగ్‌లోకి రాగానే చాలామంది ఫ్యాన్స్ చాంట్ చేసినారు. అండ్ కొద్దిసేపు మాట్లాడనివ్వలేదు ఏజే స్టైల్స్‌ని. సో, ఏజే స్టైల్స్ ఏమంటాడంటే, సో, రేపు మ్యాచ్ ఉంది. రాయల్ రంబల్‌లో నాకు గుంతర్‌తో మ్యాచ్ ఉంది. అండ్ మీరెవ్వరు వర్రీ అవ్వకండి. అంటే ఇప్పుడు నేను ఓడిపోతాను అండ్ రిటైర్మెంట్ తీసుకుంటాను అని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మీరేం వర్రీ అవ్వకండి. సో, నేను గెలుస్తాను. అండ్ నేను గుంతర్‌ని ఓడించిన తరువాత
ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ ఫేర్‌వెల్ టూర్ స్టార్ట్ అవుతదని ఈ టైప్‌లో ఏజే స్టైల్స్ చెప్తాడు అక్కడున్న ఫ్యాన్స్ అందరికి. సో, ఇది హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్ అన్నట్టుగా ఈ టైప్‌లో ఏజే స్టైల్స్ చెప్తాడు. అండ్ అంతలోనే ఇగ గుంతర్ వచ్చేస్తాడు. సో, గుంతరు అంటే క్రౌడ్ మధ్యలో నుండి అక్కడికి రింగ్ సైడ్ వచ్చేస్తాడనమాట. ఇగ గుంతర్ వచ్చి అంటే గుంతర్ రాగానే ఇగ ఫ్యాన్స్ మొత్తం బూ చేసేస్తారు. అండ్ గుంతర్ ఏమంటాడంటే, "చూడు ఏజే నువ్వు చాలా చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నావు. సో, దానికి నేను నీకు అప్రిషియేట్ చేస్తాను. కానీ నువ్వు నన్ను ఓడించలేవు. ఈ రాయల్ రంబుల్‌లో జరిగేదేందో తెలుసా? జాన్ సీనాని ఎలా అయితే నేను పండబెట్టినానో, నిన్ను గూడా అలానే పండబెడతాను" అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తాడు. అండ్ ఇగ నీ కెరియర్ ఎండ్ అయిపోతది. ఈ రాయల్ రంబుల్‌తో నీ కెరియర్ ఎండ్ అయిపోతది. జాన్ సీనా ఎలా అయితే ట్యాప్ ఔట్ చేసి ఓడిపోయిండో, నువ్వు గూడా అలానే ట్యాప్ ఔట్ అయిపోతావన్నట్టుగా ఈ టైప్‌లో గుంతర్ చెప్తాడు. అండ్ అప్పుడు ఏజే స్టైల్స్ ఏమంటాడంటే, నాకు బాగా గుర్తుంది మన మ్యాచ్‌లో ఒకళ్ళు ఒక ఇగ ట్యాప్ ఔట్ అయిపోయిండు. సో, ఒక లిటిల్ బిట్స్ లాగా ట్యాప్ ఔట్ అయిపోయిండని మన గుంతర్‌ని తిడతాడిగ. అంటే మన ఫస్ట్ టైమ్ ఏజే స్టైల్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరిగినప్పుడు మన గుంతర్ ట్యాప్ ఔట్ చేసిండు. బట్ రెఫరీ చూడడు అది కౌంట్‌లోకి రాలేదు. సో, ఫస్ట్‌గా ట్యాప్ ఔట్ చేసింది నువ్వే అన్నట్టుగా మన గుంతర్‌కి ఎక్కిరించేస్తాడు ఏజే స్టైల్స్. అండ్ ఇగ దాంతో గుంతర్‌కి కోపమొస్తది. అండ్ కోపంలో రింగ్‌లోకొచ్చి అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు. బట్ అటాక్ ఏం చేయదు. రింగ్ ఎక్కి మళ్ళీ దిగి బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతాడనమాట. ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ 'మిజ్' వర్సెస్ 'ఇలిజా డ్రాగునోవ్' మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన 'ఇలిజానే' విన్ అయిండు. అండ్ నెక్స్ట్ 'విజన్ టీమ్' వర్సెస్ 'కోడీ, రేండీ, సామీ అండ్ జే ఉసో' మధ్య మ్యాచ్ జరుగుతది. సో, ఫస్ట్‌గా 'విజన్ టీమ్' మెంబర్స్ రింగ్‌లోకొస్తారు. అండ్ దాని తర్వాత 'రేండీ' అండ్ మన 'సామీ జైన్', 'జే ఉసో' వస్తారు. వాళ్ళు ముగ్గురు రాగానే వీళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఇగ వెంటనే 'కోడీ రోడ్స్' వస్తాడు. 'కోడీ రోడ్స్' రాగానే ఇగ మొత్తం బ్రాలు అంటే రాకముందే అటాక్ చేస్తారు. 'కోడీ రోడ్స్' ఇగ వచ్చి హెల్ప్ చేసేస్తాడు. అండ్ ఇగ మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. మ్యాచ్ అయితే బాగుంది. అండ్ మ్యాచ్‌లో రిజల్ట్ అనేది రాలేదు. డిస్‌క్వాలిఫై అయిపోతది ఈ మ్యాచ్. మ్యాచ్ ఎండింగ్‌లో మన 'సామీ జైన్' పైన 'డ్రూ మ్యాక్‌ఇంటైర్' వచ్చి అటాక్ చేస్తాడు. సో, 'డ్రూ మ్యాక్‌ఇంటైర్' వచ్చి అటాక్ చేస్తాడు. అండ్ మళ్ళీ ఆ ఛాంపియన్‌షిప్‌తో 'సామీ జైన్' పైన అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. అంతలోనే 'జేకబ్ ఫాటో' వస్తాడు. సో, 'జేకబ్ ఫాటో' వచ్చి మన 'డ్రూ' పైన అటాక్ చేస్తాడు. అండ్ అదే టైమ్‌లో ఇగ 'కోడీ రోడ్స్' 'జేకబ్ ఫాటో' పైన అటాక్ చేస్తాడు. అండ్ 'కోడీ రోడ్స్' 'జేకబ్ ఫాటో' పైన అటాక్ చేసిన తర్వాత 'డ్రూ' లేసి మళ్ళీ 'కోడీ రోడ్స్' పైన అటాక్ చేస్తాడు. అండ్ ఇగ 'కోడీ' అండ్ 'డ్రూ' ఇద్దరు రింగ్‌లోకెళ్తారు. అంటే ఇగ క్లెయిమర్ కొడదామన్నట్టుగా చూస్తాడు 'డ్రూ మ్యాక్‌ఇంటైర్' కోడీకి. బట్ అప్పుడే ఇగ మన 'సామీ జైన్' హల్వా కిక్ కొడతాడు మన 'డ్రూ మ్యాక్‌ఇంటైర్‌కి. సో, రింగ్‌లో ఓన్లీ 'కోడీ' అండ్ 'సామీ' మాత్రమే ఉంటారు. అండ్ అప్పుడు 'సామీ' ఆ ఛాంపియన్‌షిప్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుందామన్నట్టుగా చూస్తాడు. అండ్ అప్పుడే 'కోడీ రోడ్స్' కూడా వెళ్తాడు. సో, ఇద్దరు ఆ ఛాంపియన్‌షిప్‌ని ఇట్లా పట్టుకుంటారు. అండ్ అప్పుడే 'బ్రాన్ బ్రేకర్' ఇద్దరికి స్పియర్ ఇచ్చి పడేస్తాడు. డబుల్ స్పియర్ ఇస్తాడు. ఇక్కడే స్మాక్ డౌన్ అయిపోయింది. సో, అనిపించింది. స్టార్టింగ్‌లో హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ పెట్టినారు. అండ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కిరాక్ అనిపించింది. సో, మధ్యలో బోరింగ్ ఉన్నా సరే, సో, మెయిన్ ఈవెంట్ స్టార్టింగ్ మామూలుగా లెవ్వు. అండ్ మన 'రోమన్ రీన్స్' 'ప్యాట్ మెకఫీ' షోకెళ్ళినారనమాట. అంటే కాల్‌లో మాట్లాడినారు. చాలా విషయాల గురించి చెప్పిండు. ఒక టీజ్ గూడా ఇచ్చిండు. ఈ రాయల్ రంబల్‌లో అంటే నేనెందుకొస్తున్నాను అన్నట్టుగా. వాటన్నిటి గురించి సెకండ్ వీడియోలో మాట్లాడేద్దాం.